ఆగస్ట్ 30 దేవుని వాగ్దానం. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. సామెతలు 38. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మనలను ఎంతో బలపరుస్తుంది. ఆయన కృపలో మనము ముందుకు వెళుతూ ఉన్నాం. మరొక నూతన దినాన్ని బట్టి నేను ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో ఉంచటానికి, ఆయనతో మన జీవితము పెనవేసుకున్నటకు ఆయన తన వాగ్దానం ద్వారా మనలను బలపరుస్తూ ఉంటాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని గమనించండి. ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదము మనలను దేవుని యొద్దకు నడిపించేదిగానే ఉంటుంది. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, నాకు తగినంత ఆహారము అనుగ్రహింపుము. చాలాసార్లు మనము అధికంగా కావాలని కోరుకుంటూ ఉంటాం. ఉన్నదానికంటే ఎక్కువ ఆశిస్తాం. అది అత్యాశగా మనం పరిగణించాలి. నీకు ఎంత అవసరమో అంత నీకున్నప్పుడు దేవునిలో నీవు నీ జీవితాన్ని పెనవేసుకుని వెళతావు. కారణము, మనకు తగిన దానికంటే ఎక్కువ ఉండడం వలన దేవుణ్ణి విస్మరించే ప్రమాదం ఉంటుంది. అదే మనకి ఎంత అవసరమో అది ఆనాటికి మనం అనుగ్రహింపబడుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రతిదినము మనం స్మరించుకుంటాం. ప్రభువు తన పరలోక ప్రార్థనలో అదే చెప్తున్నాడు, ఈనాటికి ఆహారము ఆనాడు మాకు దయచేయమని. ప్రియ విశ్వాసి, మనము దేవునితో కలిగి ఉండేటువంటి ఈ మంచి సంబంధం, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము అనే ఈ ప్రార్థన మన జీవితాన్ని దేవునితో పెనవేసుకుని ఉండేలాగా మనకెంతో సహాయం చేస్తుంది. మరి అలాంటి ప్రార్థనా అనుభవము మరి నీకుందా? లేక అత్యాశతో కూడిన ప్రార్థన నువ్వు చేస్తున్నావా? ఏ విధముగా మన జీవితాన్ని మనము కట్టుకుంటూ ఉన్నాం? ఆ విధమైనటువంటి ఆశీర్వాదపు జల్లు దేవుడు మన మీదకి అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు దేవునితో మనము ముందుకు వెళదాం. తగినంత అనేటువంటి ఆశీర్వాదకరమైన ఆ పదముతో, అలాంటి అనుభవంతో మనం ముందుకు వెళదాం. ప్రభు మనలను, మన కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా ప్రభువా, నీకు వందనములు. బిడలను దీవించండి. ఈరోజు వారి ప్రయాణాల్లో, పనులలో అన్నిట్లో తోడుగా ఉండండి. వారికి కావలసిన నిండైన ఆశీర్వాదం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, ప్రతి ఒక్కదానిలో నీ కృప బిడలకు ఉంచండి తండ్రి. నేడు వారి అవసరాలన్నీ తీర్చి మీరే మహిమ పొందండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దిన ఆశీర్వాదాలతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.